లేదు. ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదండి. అమ్మా! ఎలా ఉన్నారు? అమ్మగారు లేరని తెలుసు కదండి. మీ అమ్మ గురించి కాదండి. అమ్మా! మరి మా అమ్మ గురించి. నాకొంచెం పనుందండి. వామ్మో! ఏయ్, ఏంటి వామ్మో దారి కఠినంగా నిల్చుని పక్కకి అరుచుకోవచ్చుగా. నువ్వు పోదవే. అబ్బా! హలో, నేను అనసూయ దేవిని. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. మధుమతి మనల్ని మోసం చేసి ఎవరో గొట్టంగాడిని పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చోడానికి మనమేమన్నా చేతకాని దద్దమ్మలమా? ముహూర్తానికి సరిగ్గా గంట టైం ఉంది. నువ్వు వెంటనే బయలుదేరి పెళ్లి దగ్గరకొచ్చాయి. నువ్వు బయలుదేరే ముందు నాకు ఫోన్ చేయి. ఆ పెళ్లి ఆగిపోవాలి. మధుమతికి మెంటలెక్కించాలి. అర్థమైందా? ఉంటాను. వామ్మో, మొత్తానికి ఆ మదమ్మ పెళ్లి జరగొట్టడానికి పెద్ద ప్లానే వేసింది. ఇది మనసు పెట్టిందంటే ఆ సీతారాముల కళ్యాణానికి కూడా ఎసరు పెట్టేస్తుంది. ఇక ఆ మదమ్మ పరిస్థితి ఏంటో పాపం. ఆ మైగ్రాల్ని ఆ దేవుడే కాపాడాలి.
రేయ్ ఏంట్రా రుద్దడం? అసలు మా వాణ్ణి అదిమి పెట్టి రుద్దితే సోపుతో పాటు వీపు కూడా అరిగిపోవాలి. మా ఫారెన్ బ్రదరు తల 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 మెరిసిపోవాలి. బాబు నేను చూపిస్తా. ఇది పట్టుకో. మా బ్రదర్ తలతల మెరిసిపోవడం చూసి మా ఆవిడ మధుమతి షాక్ అయిపోవాలంతే. ఏంట్రా ఏమైంది? అందరూ ఎందుకు నా వైపు అదోలా చూస్తున్నారు? రేయ్ నువ్వు ఇప్పుడు మా ఆవిడ మధుమతి అన్నావురా? ఓ సారీ సారీ బ్రదర్, నేను అలా కావాలని అనలేదు. ఏదో అనుకోకుండా అలా వచ్చేసింది. ఓకే ఓకే ఐ అండర్స్టాండ్. మనిషిని నమ్మడం తెలుసు, నమ్మకంగా ఉండడం తెలుసు, నమ్మిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడం తెలుసు. మధు ఆడపిల్లగా పుట్టిన ఓ అద్భుతం. తను ఎవరికీ అందని ఆకాశం. అదృష్టవంతుడికి మాత్రం దొరికే అవకాశం. నాకు కాబోయే భార్య గురించి ఇంత గొప్పగా ఫీల్ అయ్యే ఫ్రెండ్ దొరకడం నిజంగా చాలా గ్రేట్. అవును, మధు గురించి ఇంత గొప్పగా చెప్పావు, ఇంత మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నావు, మరెందుకు ఆవిడ్ని ఇబ్బంది పెట్టావు? అంత నా బ్యాడ్ లక్ పోయా. మధు నా పక్కన ఉన్నప్పుడు తన వాల్యూ నాకు తెలియలేదు. తెలిసేసరికి మధు నా పక్కన లేదు. మా అమ్మ మీద ఉన్న ప్రేమతో మధుకి ద్రోహం చేశాను. చాలా ఇబ్బంది పెట్టాను, కష్టాలు పెట్టాను, బాధ పెట్టాను. ఆ తర్వాత నా తప్పు నేను తెలుసుకున్నాను, కానీ ప్రయోజనం లేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది భయ్యా. ఏంటది? నాతో పెళ్లి కుదరడా? అవును చాచా, అంటే మధు నాకు దూరం అయిపోయింది, నన్ను శత్రువులా చూస్తుంది. అదే నా బాధ. సారీ బాస్, అనవసరంగా నా సోది చెప్పి హ్యాపీగా ఉన్న నీ మూడ్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. నో నువ్వేంటో నీ మనసేంటో ఇప్పుడే కదా పూర్తిగా అర్థం చేసుకోగలిగాను. నిజానికి నేనే నీకు సారీ చెప్పాలి. ఎందుకు? నువ్వేంటో తెలియక అపార్థం చేసుకున్నాను. భలేవాడే బాసు, మనం ఇప్పుడు ఫ్రెండ్స్, మన మధ్య సారీలు థ్యాంక్ యూలో ఉండకూడదు. సరే సరే కూర్చో.
చేతు. ఇలా అడుగుతున్నానని వేరే విధంగా అనుకోవద్దు. మధు నిన్ను అర్థం చేసుకుని ఉంటే, మీ మధ్య అపార్థాలు రాకుండా ఉంటే నువ్వు ఆమెను పెళ్లి చేసుకుని ఉండేవాడివా? క్రిష్, టీ కప్పులో టీని చూడగలం కానీ వరల్డ్ కప్పులో వరల్డ్ని చూడగలమా? చూడలేం. అలాగే నాలాంటి దురదృష్టవంతుడి జీవితంలో ఆ అదృష్ట దేవతకి స్థానం లేదు. నేను ఎక్స్పెక్ట్ చేస్తే అది నా దురాశ అవుతుంది. మధుని పొందే అవకాశం, అర్హత రెండు మీకే ఉన్నాయి బ్రదర్. ఆల్ ది బెస్ట్. ఏంట్రా? యాక్టింగ్ అని తెలిసిన నన్ను కూడా ఏడిపించాడంటే పాపం ఆ క్రిస్ పరిస్థితి ఏంట్రా? ఏంటి బాధ? పద. అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం. అందమే ఆనందం, అందమే ఆనందం. అందాల రాక్షసివే, గుండెల్లో గుచ్చావే, కన్నులతో కసిగా నా మనసు దోచావే. అందాల రాక్షసివే, గుండెల్లో గుచ్చావే, కన్నులతో కసిగా నా మనసు దోచావే. ఆకారం చూస్తే గోల్కొండ కోటలా ఉంది. మళ్ళీ పాట ఒకటి. ఎందుకే నవ్వే? అది అమ్మా, అది దానికి నా మొహం చూస్తే అలాగే నవ్వు వస్తుందమ్మా. ఛా, నిజమా? ఏది ఒకసారి వాడి మొహం చూసి నవ్వవే. అంటే అమ్మా అది మామూలుగా నవ్వు రాదమ్మా. ఏదో కామెడీ చేసినప్పుడు వస్తుందమ్మా. నిజమా? అరే అవునవునమ్మా, నా మొహం కామెడీగా పెడితే అది నవ్వుతుందమ్మా. అలాగా? ఇది ఒకసారి నీ పంది ఫేసు కామెడీగా పెట్టి నన్ను నవ్వించు. నన్ను నవ్వించు, నవ్వించు, నవ్వించు. మిమ్మల్ని ఏ నన్నే? ఆ పళ్ళదాన్ని నవ్వించినప్పుడు నన్ను నవ్వించలేవా? ఏయ్, నవ్వించో. అలాగేనమ్మా, నవ్విస్తానమ్మా. అదేంట్రా కామెడీ చేస్తానన్నావు, ఇలా కోతిలాగా ఎక్సర్సైజులు చేస్తున్నావు? కామెడీ చేశానమ్మా. ఇది కామెడీయా? ఏమే ఇది కామెడీయా? అవును. కాదమ్మా. సరే, ఒకసారి మళ్ళీ నన్ను నవ్వించరా, అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు కామెడీ చేయటం వల్లే మంగి నవ్విందని. నవ్వించు.
ఏయ్, అదేంటి నవ్వమంటే ఏడుస్తున్నావు? నువ్వు ఇందాక ఎలా నవ్వావు? ఆ? ఎలా నవ్వావే? ఆ, ఎందుకు నవ్వావు? లేవండి. ఆ, ఇట్రా, ఇట్రా. లే, 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 ఇట్రా. ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా చేయనమ్మా ఆ, నీ సంగతి ఏంట్రా? తప్పైపోయిందమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి జోకులు అయినమ్మా. ఆ, రేయ్ సూయ అనసూయ, నువ్వేమన్నావో ఏమంటే అది నవ్విందో అర్థం చేసుకోలేనంత అమాయకురాలనుకున్నావారా? మాట నీ మెదడులో పుట్టి నోటికి చేరక ముందే నా చెవికి చేరుతుందిరా. వాళ్ళు దగ్గర పెట్టుకోండి. క్షమించండి అమ్మా. సర్లే, ఒరే సుబ్బు, అమ్మా ఇదిగో. ఆ. ఇదిగో ఈ 5,000 తీసుకో. జీతమా అమ్మా? హ? కాదురా, నువ్వు మంగా బట్టలు కొనుక్కోడానికి గిఫ్ట్ గా ఇస్తున్నాను. గిఫ్టా? మీరు గిఫ్ట్ గా ఇస్తున్నారా అమ్మా? షాక్ తర్వాత అవ్వచ్చు. మనం పెళ్లికెళ్ళాలి, త్వరగా వెళ్ళి బట్టలు తెచ్చుకోండి. చస్తున్నానమ్మా అంటే శవ పెట్టుకుని సగం రేటుకి ఇస్తావా, కొంటాను అనే టైపు నువ్వు. అలాంటిది గిఫ్ట్ ఇస్తున్నావంటే మా వెనకాల బాగానే గోతులతో ఉంటావు. నాకు తెలిసే నువ్వు చెయ్యబోయే ఎదో పనులు బయట పెట్టకుండా ఎరవేస్తున్నావని. ఆ? ఆ? ఈ మైండ్ వయసులన్నీ తర్వాత ముందండి బట్టలు తెచ్చుకోండి. ఆ. మీరు మాట్లాడుతూ ఉండండి, వస్తాను. అవునండి, అవునండి, త్వరగా పంపించండి. బంగారు బొమ్మలా ఉన్నా, అప్పుడే పెళ్లికళ వచ్చేసింది. నాదిష్టే తగిలేటట్టుగా ఉంది. ఎంతమంది కళ్ళు పడ్డాయి ఏమిటో. ఇంత అందమైన అమ్మాయి భారీగా రావడం మా క్రిష్ అదృష్టం. మీలాంటి మంచి మనసున్న అత్తయ్య దొరకడం నా అదృష్టం. సరే సరే, త్వరగా కానివ్వండి. హలో,